హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో A2B హోటల్ కొబ్బరి చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ చట్నీలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తారనమాట. దానివల్లే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చట్నీని చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ A2B హోటల్ కొబ్బరి చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా దోశలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా A2B హోటల్ సీక్రెట్ కొబ్బరి చట్నీ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఖచ్చితంగా ఈ చట్నీ కోసం పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 2-3 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగా వేసుకున్నాను. మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరిని వేసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ A2B హోటల్ కొబ్బరి చట్నీలో ఇదేనమాట సీక్రెట్. నీళ్లతో కాకుండా కాచి చల్లార్చిన పాలతో గ్రైండ్ చేస్తారు. కొబ్బరిలో వచ్చే కొబ్బరి పాలు, మనం పోసిన ఈ పాలు, ఈ రెండిటి వల్లనే మనకి చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే 1.5 కప్పుల పాలని ఒకేసారి కాకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చట్నీని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఈ చట్నీకి తాలింపు అయితే ఏమీ వేయరనమాట. ఇదే విధంగా సర్వ్ చేస్తారు. చూసారా, 2 నిమిషాల్లో ఈ చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఈ చట్నీని ఇడ్లీతో, దోశతో, వడతో, ఉప్మాతో ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ A2B హోటల్ కొబ్బరి చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. నేను ఇంతకుముందు వీడియోలో A2B హోటల్ గ్రీన్ చట్నీ రెసిపీని కూడా చూపించాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ A2B హోటల్ కొబ్బరి చట్నీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.